నినుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నినుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నీ కృపలో, నీ దయలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుమో యేసు. నినుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమ. నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకుంటివే. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమ. నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకుంటివే. వివరింపతరమా నీ కార్యము, ఇహ పరములకు నా ఆధారము నీవైయుండగా నా యేసువా. ఓ నినుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన 119వ కీర్తన 7వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. I will praise thee with uprightness of heart when I shall have learned thy righteous judgments. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుడే మనకు నేర్పరి అవుతారు, దేవుడే మనకు నేర్పిస్తారు. ఆ మాటను ధ్యానం చేసుకుందాం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. For his God doth instruct him to discretion and doth teach him. చాలా చక్కని మాట కదా. దేవుడు నేర్పుతాడు, ఒక క్రమం నేర్పుతాడు. దేవుడు మనం ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు. ప్రైజ్ లార్డ్. కీర్తన 25వ అధ్యాయం 9వ వచనంలో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 34వ కీర్తన 11వ వచనం. పిల్లల్లారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవునికి భయపడుట నేను మీకు నేర్పుతాను, రండి. 18వ కీర్తన 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. హీ ఈజ్ మై ఇన్స్ట్రక్టర్, హీ ఈజ్ మై టీచర్, హీ ఈజ్ మై టీచర్ అండ్ ఐ లిసన్ టు హిమ్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఈ ఉదయకాల సమయంలో ఆయనే మనకు నేర్పరి కావాలి. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నా కన్ను, నా చూపు, నా దృష్టి నీ మీద ఉంచి నేను నేర్పిస్తాను. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనంలో నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును,
నేనే నీకు ఉపదేశం చేస్తాను, ఎలాగా నీకు ప్రయోజనం కలుగునట్లు. నిన్ను పట్టుకొని నీ మీద కన్ను పెట్టి నీ మీద నా దృష్టి ఉంచి నేను నీకు ఉపదేశం చేస్తాను. వై డోంట్ యూ లెర్న్ ఫ్రమ్ గాడ్? తన దృష్టి నీ మీద ఉంచి నీకు నేర్పుతారు. డోంట్ ఫియర్, డోంట్ బీ అఫ్రైడ్. హీ విల్ టీచ్ యూ. Maybe you are struggling how to walk with God, or maybe you are struggling how to hear His voice, or maybe you are even struggling how to listen to His word. నేను ఎలా చేయాలి, నేను ఎలా నడవాలి, నేను ఎలా ప్రవర్తించాలి అని మేబీ యు ఆర్ ఫియరింగ్. భయపడుతున్నావేమో, కంగారు పడుతున్నారేమో. కానీ ఉదయకాల సమయంలో దేవుని మాట ఏంటంటే హీ విల్ బీ అవర్ టీచర్. దేవుడే వానికి తగిన క్రమం. ఆ అధ్యాయం చదివి చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదివి చూడండి. అది ఒక పొలము పంటను గురించిన భాగం. 26 వాని దేవుడే వాటిని ఎలా చేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలా పండించాలి, ఎలా నూర్చాలి, దేనిని బండితో తొక్కించాలి, దేనిని నలుపాలి, దేనిని దంచాలి. దేవుడే వానికి తగిన క్రమం నేర్పుతాడు. ఆయనే ఆ పనంతా వానికి బోధిస్తూ ఉంటాడు. 29 జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పరి అయితే ఈ వచనం ప్రకారం ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి మనకు అనుగ్రహిస్తాడు. అలా మనకు అనుగ్రహించువాడు ఆయనే, నేర్పువాడు ఆయనే. అయితే ఆయనను మనకు నేర్పరిగా చేసుకోవాలి. ఆయనే మనకు నేర్పరిగా చేసుకోవాలి. ఆయన భాగాలు పట్టుకొని, దేవా మీరు నాకు నేర్పరిగా ఉండండి. నా మార్గములు, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచన విధానములు, నా తలంపులు, నా నిర్ణయములు, మై డెసిషన్స్, నా నిర్ణయాలు, నా తీర్మానాలు, వీటన్నింటి విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా తీర్మానించుకోవాలి, నాకు ఒక క్రమం నేర్పండి, నాకు ఒక మార్గం నేర్పండి, నాకు ప్రవర్తన నేర్పండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ప్రభు సాక్ష్యం అది. తండ్రి యొద్ద నేను నేర్చుకున్నాను, తండ్రి నాకు నేర్పాడు అని. మనం కూడా ప్రభుతో కలిసి ఆ మాట పలుకగలగాలి. ఇదిగో ఇలా ప్రార్థించడం, ఇలా విశ్వసించడం, ఈ వాక్యం దేవుడు నాకు నేర్పి ఉన్నాడు అని నేను చెప్పగలగాలి. అలాంటి కృపలోనికి ప్రభు మనల్ని నడిపిస్తారు. ప్రభు సహాయం కోరుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ గొప్ప నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలను బట్టి వందనాలు దేవా. నిజంగా మీరు మాకు నేర్పరి అయి ఉండుట ఎంత గొప్ప భాగ్యమో దేవా, ఎంత ధన్యతో నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీరు మా జీవితములకు, మా ప్రవర్తనకు, మా మాటల ఆలోచనలు, తీర్మానాలు, నిర్ణయాలు దేవా, మా జీవితానికి మీరు నేర్పరిగా ఉండండి. మాకు తగిన క్రమం నేర్పండి. మా జీవితంని ఎలా నడిపించుకోవాలి, మేము ఎలా నడవాలి, మాట్లాడాలి, ఆలోచించాలి దేవా, ప్రార్థించాలి, విశ్వసించాలి, మీరు నేర్పండి. ఇదిగో వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయనే ఆ పని వానికి బోధించుచున్నాడు అని వాక్యం చెప్తుంది. జనులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన నేర్చుకుంటారు అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి. మేము దీనులం దేవా, మా బలహీనులం, బుద్ధిహీనులం, అవివేకులము, అజ్ఞానులము. మీ మార్గం, మీ క్రమం, మీ మాట, మీ భావం, మీ ఆలోచన దేవా, మీ తీర్మానం, మీ ఉద్దేశం, మీ చిత్తం, సంకల్పం మాకు నేర్పమని అడుగుతున్నాం. ఈ మాటలన్నీ దీవించి ఈ దినమంతా మీ సన్నిధి మాతో రానిమని వేడుకుంటూ మాటలు వినిచిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దీవెనలతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమేన్.